మనం కార్తీక పురాణాన్ని వినే ముందు ఒకసారి శ్రీహరిని అలానే పరమశివుని ప్రార్థన చేసుకొని పురాణ శ్రవణం చేద్దాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవాహినినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. కార్తీక పురాణము 18వ అధ్యాయము. కర్మములు వాని ఫలములు. స్తంభము నుండి పుట్టిన పురుషుడు అంగరీషుణ్ణి ఈ విధంగా అడిగారు. మునీంద్ర, మీ దర్శనము చేతను మీరు చేసిన బోధ చేతను జ్ఞానవంతుడైనాను. మీరే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవము. నేను మీ శిష్యుడను. పాపాత్ముడైన నేనెక్కడా? నాకీ సద్గతి ఎక్కడా? నా వంటి వానికి మీ దర్శనం ఎక్కడా? ఈ విష్ణు సన్నిధి ఎక్కడా? నాకేదియో రవ్వంత పూర్వపుణ్యముండి ఉండును. అందుచేతనే ఇన్ని సమకూడినవి. దయవుంచి నాకు మరికొన్ని విషయములు చెప్పండి. మనుష్యులు కర్మములెట్లు చేయుదురు? వాని ఫలములు ఎట్లుండును? ఆ కర్మములు చేయు వేళలెట్టివి? ఎవరి గురించి చేయవలెను? ఇవన్నీయు నాకు చెప్పి ధన్యుని చేయము అని ప్రార్థించాడు. అంగరీషుడు ఇట్లు చెప్పాడు. ఓయి, మంచి విషయంలో అడిగావు. ఇది లోకమునకు ఉపయోగపడును. అనిత్యమైన దేహమును నమ్మి ఇంద్రియలోరుడై ఆత్మజ్ఞానము లేకుండా ఉండకూడదు. ఆత్మకు సుఖదుఖాది ద్వంద్వములుండవు. ఆత్మజ్ఞానము కలుగునంత వరకు కర్మములు ఆచరింపవలెను. వాని వలన జ్ఞానము, దాని వలన ఆత్మానాత్మ వివేకము కలుగును. శాస్త్రములు చెప్పిన రీతిగా స్నానాది కర్మములను భక్తి శ్రద్ధలతో చేయాలి. అట్లు చేసిన కర్మముల వలన మాలిన్యములు తొలగును. వర్ణాశ్రమ ధర్మాలను పెద్దల వలన తెలుసుకుని ఆచరింపాలి. స్నానము చేయకుండా చేసిన కర్మ ఏనుగు మృంగిన వెలగపండు వలె నిష్ఫలమవుతుంది. ద్విజులు ప్రాతస్నానము చేయవలనని వేదములే చెప్పాయి. ఎల్లప్పుడూ ప్రాతస్నానము చేయలేనివాడు తులా సంక్రమణము గల కార్తీకమందు, మాఘమాసమందు, వైశాఖ మాసములందు తప్పక స్నానము చేయవలెను. చేసినచో ఉత్తమగతి కలిగి వైకుంఠమునకు పోవును. చాతుర్మాస్యములలోనూ చంద్ర సూర్యగ్రహములందు స్నానము తప్పక చేయాలి. ద్విజులకు స్నానము, సంధ్య, జపము, హోమము, సూర్య నమస్కారములు అవశ్య కర్తవ్యములు. ఇవి చేయనివాడు కర్మాభ్రష్టుడగును. కార్తీక మాసము పుణ్యకాలము. కార్తీకముతో సమానమైన మాసం ఇంకొకటి లేదు. దానిని మించిన పుణ్యకాలమును లేదు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు. గంగతో సమానమైన తీర్థము లేదు. బ్రాహ్మణ కులమునకు సాటి అయిన కులము లేదు. భార్యతో సమానమైన సుఖము లేదు. ధర్మముతో సాటి అయిన మిత్రుడు లేడు. కంటితో సమానమైన జ్యోతి లేదు. కార్తీకముతో సమానమైన మాసము లేదు. దామోదరునితో సమానమైన దేవుడు లేడు. కార్తీక మాసంలో చేయవలసిన కర్మ విశేషములు తెలుసుకొని ఆచరించినచో కోటి యజ్ఞముల ఫలము లభించును. విష్ణులోక ప్రాప్తి కలుగును అని చెప్పగా అది విని ఆ పురుషుడు మరలా ఇలా అడిగాడు. మునిపుంగవా, నీవిందాక చాతుర్మాస్య వ్రతమంటివే, అదేమి? పూర్వమెవ్వరు చేసిరి? దాని ఫలమేమి? చేసినచో కలుగు పుణ్యమెటువంటిది? దయచేసి సెలవిమ్ము అని అడగగా అంగరీషుడు ఇట్లు చెప్పారు. ఓయి, నీవడిగిన ప్రశ్నలన్నీయు లోకమునకు మేలు చేసినవిగానే ఉన్నవి. చెప్పెదను వినుము. ఆషాఢశుద్ధ దశమి నాడు జనార్దనుడు లక్ష్మీదేవితో కలిసి నిద్రించు వంకతో లక్ష్మీదేవితో కలిసి వెళ్ళి పాల సముద్రమందు శయనించును. మరలా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున లేచును. ఈ 4 నెలల కాలమును చాతుర్మాస్యం అందురు. శ్రీహరి ఈ 4 నెలలను సుఖముగా నిద్రించు కాలము కనుక ఇది పుణ్యకాలము. ఈ సమయములో హరిధ్యానముతో ఏ పుణ్యకార్యము చేసినను అనంత ఫలము ఇచ్చును. దీనికి కారణము చెప్పెదను వినుము. ఇది విష్ణుదేవుడే స్వయముగా నారదునికి చెప్పెను. ఒకప్పుడు కృతయుగంలో వైకుంఠంలో నారాయణుడు లక్ష్మితో కలిసి సర్వదేవతలను సేవించుచుండగా సింహాసనముపై కూర్చుండియుండెను. అంతలో అక్కడికి నారదుడు వచ్చి వాసుదేవునకు నమస్కరించాడు. ఆయన నారదుని ఎంతో ఆదరముగా చూచి, నారదా, నీవు సంచరించు లోకములలో అందరూ క్షేమమే గదా? ఋషులందరూ తమ తమ ధర్మములు ఆచరించుచున్నారా? మనుష్యులు కూడా స్వధర్మములు నెరవేర్చుచున్నారా?
ఆ వార్తలన్నయూ ఈ సభలో అందరికీ వినిపింపుము అనగా నారదుడు ఇట్లు పలికెను. ఓ జగన్నాథ, భూలోకమునందలి మనుషులలో చాలామంది వేద మార్గము విడిచి ప్రవర్తించుచున్నారు. సామాన్య జనుల వలె ప్రాపంచిక సుఖలోలురై ఉన్నారు. స్వధర్మమును విడిచినారు. తినకూడని వస్తువులు తినుచున్నారు. వేద బ్రాహ్మణ నింద చేయుచున్నారు. కొందరు మాత్రము పాపభీతి చేత స్వధర్మమును విడవకుండా నడుచుచున్నారు. అధర్మవర్తనులను నీవు శిక్షించి ఎట్లైనను ధర్మ మార్గములో పెట్టాలి అని చెప్పగా విని వాసుదేవుడు లక్ష్మితో గరుత్మంతుడిపై ఎక్కి భూలోకమునకు వచ్చి వృద్ధ బ్రాహ్మణ దంపతులుగా మారి పుణ్యతీర్థాల్లోనూ క్షేత్రాలలోనూ ఆశ్రమాలలోనూ మునులు చాలామంది ఉన్న చోట తిరుగుచున్నారు. వారికి కొందరు భక్తితో అతిథి మర్యాదలు చేసిరి, కొందరు పరిహసించారు, కొందరు చూడనట్టు తప్పుకుని పోయారు, కొందరు గర్వముతో పలకరించకుండా పోయారు, కొందరు తమ భార్యలతో కామప్రవృత్తి గలవారే ఉన్నారు, కొందరు తమ పనులలో మునిగిపోయి ఉన్నారు, కొందరు ఉపవాసము చేయు దినములలో అన్నము తినుచున్నారు, కొందరు శ్రీహరికి ప్రీతికరమైన ద్వాదశ్యాది వ్రతములు చేయుచున్నారు, కొందరు తినరాని పదార్థములు తినుచున్నారు, కొద్దిమంది మాత్రము జ్ఞానులై ఆత్మవిచారణ చేయుచున్నారు. వాసుదేవుడు నిజరూపము ధరించి పరమపుణ్య భూమి అయిన నైమిసార్యమునకు వెళ్ళాడు. అక్కడి మహామునులందరూ దివ్యరూపుడైన నారాయణను చూచి శిష్యులతో సహా వచ్చి నమస్కరించి స్వాగతము పలికారు. జ్ఞానసిద్ధుడు మొదలైన మునులందరూ అతని ఎదుట నమస్కరించి నిలిచి స్తుతించారు. ఇది 18వ అధ్యాయము సంపూర్ణము. కార్తీక పురాణాన్ని వినగానే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని చదవలేని వారు, అలానే చదవడానికి సమయం లేనివారు మా ఛానల్ ద్వారా కార్తీక పురాణ శ్రవణం చేయవచ్చు. దానికి మీరు చేయవలసిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలా ఈ 30 రోజులు మనం కార్తీక పురాణ శ్రవణం చేద్దాం. ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.